నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనము పాలు వినియోగించేటప్పుడు గేదె పాలు వాడాలా, ఆవు పాలు వాడాలా, ప్యాకెట్ పాలు వాడాలా, లేదు మన ఇంటి ముందు గేదెని తెచ్చి మన కళ్ళ ముందు పితికిచ్చి అవి వాడాలా, అనేక రకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. శిశువు జన్మించిన తరువాత తల్లి 6 నెలల పాటు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వటం వల్ల మెదడు వృద్ధి బాగా జరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, మీ పిల్లవాడు బాగా రాణిస్తాడు, ఒక మేధావి అవుతాడు, మీరు ఆశించిన విధంగా మార్కులు ర్యాంకులు చదువుల్లో రాణిస్తాడు. ఒక పక్క మెదడు బాగా ఎదుగుదల వల్ల చదువుల్లో రాణించడమే కాదు, ఆరోగ్యపరంగా కూడా తరచూ అనారోగ్య సమస్యల బారిన పడడు. తల్లి నుంచి పాల ద్వారా రోగ నిరోధక శక్తి వచ్చి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తేలికగా శరీరంలో ప్రవేశించకుండా తరచూ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కనుక తల్లిపాలు 6 నెలల వరకు తప్పనిసరిగా పిల్లలకి ఇవ్వాలి. డబ్బా పాలు, పోత పాలు, టీవీలలో పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి ఎవ్వరూ మోసపోవద్దు. అవి కేవలం వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవటానికి అమాయకులైన తల్లిదండ్రులను ప్రలోభపెట్టి ఈ డబ్బా పాలు ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. డబ్బా పాలు పిల్లలకి పోయకూడదు, ఇవ్వకూడదు. ఇక మనం అనాదిగా గ్రామాల్లో ఇళ్లల్లోనే గేదెలు ఉండేవి, ఆవులు ఉండేవి. ఇంట్లో గేదెలు ఆవులు ఉన్నాయి కదా అని వాడేవారు. క్రమేణా గేదెలు ఆవులు పోషించడం కష్టతరమై గ్రామాల్లో కూడా పాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో ఈ కంపెనీలు పాలు సేకరిస్తూ ఉంటాయి. ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఎవరెవరికైతే గేదెలు ఆవులు లేవో కొంతమంది రైతులు పాల సేకరణ కేంద్రాలకు పాలు పోస్తుంటారు. గేదెలు ఆవులు లేని వాళ్ళు వెళ్ళి పాల సేకరణ కేంద్రం దగ్గర కొనుక్కొచ్చుకుని వాడతారు. ఎక్కడైతే సదుపాయం పాల ప్యాకెట్లు సదుపాయందో పాల ప్యాకెట్లు వాడతారు. ఈ పాలు గేదె నుంచి ఆవు నుంచి వచ్చిన వాటిని మనం వాడాలా, ప్యాకెట్ పాలు వాడాలంటే వైద్య శాస్త్రము ప్రకారము గేదె నుంచి ఆవుల నుంచి తీసిన పాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వినియోగించకూడదు. వాటిని మిల్క్ చిల్లింగ్ సెంటర్లలో పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ నిర్వహించిన తరువాత మాత్రమే వినియోగించాలి. పాశ్చరైజేషన్ అనగా పాలను వేడి చేసి చల్లబరుస్తారు. పాలను వేడి చేసే ప్రక్రియలో దానిలో ఉన్న సూక్ష్మ క్రిములు పూర్తిగా మరణిస్తాయి. ఒక్క భారతదేశం లాంటి వెనుకబడిన ఇంకా ఆఫ్రికా దేశాలు మినహాయించి అభివృద్ధి చెందిన అమెరికా కానీ యూరప్ కానీ ఎక్కడా ఎవరు కూడా బర్రె పాలు, గేదె పాలు, ఆవు పాలు వాళ్ళు ఇంట్లో పాలు తీసినా దాన్ని వినియోగించరు. వీటిని డైరీలకు పంపిస్తారు, డైరీ ప్యాకెట్లను వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ కూడా మన ఇంట్లో గేదెలున్నా ఆవులున్నా ఆ పాలను పాల సేకరణ కేంద్రానికి పంపించి మనము ప్యాకెట్ పాలు వాడటం ఆరోగ్యకరం. ఎందుచేతనంటే ఈ పాలు ఈ పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ నిర్వహించని కారణం వల్ల కొన్ని జబ్బులు వస్తున్నాయి. ఒకటి టీబీ జబ్బు, చిన్న పేగుకి పెద్ద పేగుకి వచ్చే టీబీ, ఇది ఈ పాల వల్ల వస్తుంది.
తర్వాత ఇంకొక జ్వరం వస్తుంది. మామూలుగా జ్వరం అంటే మనం ఏమనుకుంటాం, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ అనుకుంటాం, లేకపోతే టీబీ అనుకుంటాం. కానీ ఒక అంతుబట్టని జ్వరం ఒకటి ఉంది. అదేంటంటే గేదెల నుంచి ఆవుల నుంచి తీసిన పాలు అదేవిధంగా తాగటం వల్ల, ఇంట్లో ఉపయోగించటం వల్ల బ్రూసెల్లా అనే జబ్బు వస్తుంది. ఈ బ్రూసెల్లా తక్కువ, డాక్టర్లకు కూడా బ్రూసెల్లా గురించి పెద్ద అవగాహన ఉండదు. ఎవరైతే గేదె నుంచి ఆవు నుంచి పాలు తీసి వాడతారో వాటి వల్ల బ్రూసెల్లా అనే జ్వరం వస్తుంది. ఈ గేదె యొక్క చళ్ళు, ఆ పొదుగు, వాటి శుభ్రత ఉండదు. తోక ఉంటుంది, తోక మూత్రము పేడతో కూడి ఉంటుంది. ఆ తోక పెట్టి తోక ఆడించినప్పుడు గేదె ఆవు పొదుగు మీదకి మూత్రము, ఆవు గేదెలో ఉండే మూత్రము పేడలో ఉండే సూక్ష్మ క్రిములు ఆ పొదుగు మీదకి వస్తాయి. మనం సాధారణంగా పాలు తీసేటప్పుడు నీళ్లు పైకి జల్లుతారు పొదుగు మీదకి. జల్లి పాలు తీసినా అంత శుభ్రత లోపిస్తుంది. అందుచేత పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా ప్యాకెట్టు పాలను మాత్రమే వినియోగించాలి. ఇంకా గేదె ఆవు పాలల్లో నీళ్లు కలిపేస్తుంటారు. ఈ కలిపే నీళ్లు ఏం చేస్తారంటే, గ్రామంలో పాలు సేకరించి పట్టణానికి వచ్చే మధ్యదారిలో క్యాన్లో సగం పాలు పోసి సగం నీళ్లు కలిపేస్తారు. ఆ పాలల్లో కలిపే నీళ్లు కూడా శుభ్రత లేని కారణం వల్ల అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కామెర్లు, టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక పాపం వాళ్ళకి తెలవదు. నిరక్షరాస్యులు పాలు సేకరించి పట్టణానికి వచ్చే మధ్యదారిలో ఆ కాలువల్లో నీళ్ళు లేదా అక్కడ ఉండే ట్యాప్లో నీళ్లు కలపటం వల్ల ఆ నీటి కాలుష్యం వల్ల, పాలలో కలిపే నీటి కాలుష్యం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుచేత నిస్సంకోచంగా, నిర్భయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా తయారు చేయబడిన పాల ప్యాకెట్లను మాత్రమే వినియోగించమని చెప్తున్నారు. అమెరికాలో, యూరప్లో, అభివృద్ధి చెందిన దేశాలలో ఆరోగ్యంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళెవ్వరూ కూడా ఈ గేదెలు ఆవుల నుంచి వచ్చిన పాలను పాశ్చరైజేషన్ ప్రక్రియ చేయకుండా వినియోగించరు. కనుక ఇప్పటి వరకు మీకు ఈ పరిజ్ఞానము తెలవక కొంతమంది గేదె నుంచి ఆవు నుంచి తెచ్చిన పాలు, లేదు మన ఇంటి ముందే గేదెని తోలుకొచ్చి ఇంటి ముందే తీసి మనకు పోస్తాడని ఆనందపడుతుంటారు. అటువంటి అందరూ కూడా వైద్య శాస్త్రము చెబుతున్న విధముగా పాశ్చరైజేషన్ ద్వారా క్రిమిరహితము చేసిన పాల ప్యాకెట్లను మాత్రమే వినియోగించండి. ఎవరికైతే రక్తములో కొవ్వు అధిక శాతంలో ఉంటుందో, ట్రైగ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందో 3% కొవ్వు ఉన్న పాలను వినియోగించండి. పిల్లలకు, యువతీ యువకులకు 7-8% ఉన్న ఆ పాలు ఇవ్వచ్చు ప్యాకెట్. గుండె జబ్బులు, షుగరు, బీపీ, స్థూలకాయం ఉన్నవాళ్ళు 3% దాటి ఉన్న పాలు వినియోగించవద్దు. గేదె పాలైనా ఆరోగ్యానికి మంచిదే, ఆవు పాలైనా ఆరోగ్యానికి మంచిదే. మీకు ఏదైనా వాడచ్చు. ఆ ప్యాకెట్లలో ఉండే కొవ్వే ప్రామాణికం. పాల నుంచి తయారు చేసే పన్నీరు, దాంట్లో మాంసకృతులు చాలా అధికంగా ఉంటాయి. పన్నీరు వినియోగాన్ని ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది, ఎత్తు పెరుగుతారు, కండపుష్టి ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలు పాల ఉత్పత్తులు ఎవరైతే ఇంట్లో అధికంగా ఉపయోగిస్తారో వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం అందరికీ బాగుంటుంది. కనీసము ప్రతి ఒక్క వ్యక్తికి 24 గంటల కాల వ్యవధిలో రోజుకి 1/2 లీటర్ పాలు వినియోగించాలి. పొద్దున ఒక 1/2 లీటరు, రాత్రి ఒక 1/2 లీటరు, రోజుకు ఒక 1/2 లీటర్ పాలు కాచి కొద్దిగా పసుపు మిరియాల పొడి వేసి పంచదార చక్కెర బదులుగా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం వేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రిపూట నిద్రపోవటానికి 1 గంట ముందు ఒక 1/2 లీటర్ పాలు తాగితే రాత్రిపూట గ్యాస్ ట్రబుల్ రాదు, పుల్లటి తేపులు రావు, గాఢమైన నిద్ర వస్తుంది. మరుసటి రోజు ఉదయం వరకు కూడా మీకు మంచి నిద్ర పట్టడానికి కూడా పాలు ఉపయోగపడతాయి. కనుక ప్యాకెట్ పాలు మాత్రమే వినియోగించండి.